అన్నదమ్ముల పొలం తగాదాల్లో అన్నను చితకబాదిన పెద్ద కడుపురెస్సే నిరంజన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప డిమాండ్ చేశారు. పొలం తగాదాల్లో ఎస్ఐ చేతుల్లో దెబ్బలు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కురువ ఉరుకుందప్పను పరామర్శించిన అనంతరం మాన్వి దేవేంద్రప్ప మీడియాతో మాట్లాడారు. అంటాడు సార్ అని లేదు సార్ రాసిస్తారంటే కూడా వాళ్ళు ఏది అడిగితే అదే రాసేయాలి నువ్వు ఆయన రాసిస్తాంలే సార్ అని చెప్పినాక మన నిన్న సార్ పిలిపించి స్టేషన్ కట్టుకి పాటిల్లాగా కుషిని పెట్టా కొద్దిసేపు కుషిని పెట్టి పైకి మిది మీదకి ఎక్కించుకొని పోయి సార్ మిది మీదకి ఎక్కించుకొని పోయి పట్ట తీసుకొని ఎక్కడ తిరిగి పోయి సార్ ఏమిటికి అని కసిపి ఒక్క మాట అడగలేదు సార్, సమాధానం కూడా నన్ను అడగలేదు. మిది ఎక్కించుకునే కొట్టినాక తర్వాత మీరు 10 లక్షలు తీసుకొని రా నీకు న్యాయం చేస్తాను, 10 లక్షలు లేదంటే 2 లక్షలు ఇస్తాను సార్. 10 లక్షలు అంటే నా వద్దని 10 లక్షలు అంటే ఎక్కడి నుంచి ఎవరు సార్ అంటే 10 లక్షలు తెస్తే న్యాయం నీకు ఉంటుంది కొడుక, లేకపోతే మీరు తనలో కేసు పెట్టి పైకి పంపిస్తాను కొడుక అంటారు సార్. అన్నాక మీరు మా తమ్ముళ్ళని కింద పెట్టి అది రాపి ఇది రాపి అంటారని మీరు బెదిరించి చెప్పినాక నాకు ఇంకా వాంతులు బెదిలేకపోయి నొప్పి ఎక్కువ వేస్తారు. ఇంకా అది వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది సార్. మీ పేరేమి? ఉరుకుంది సార్ నా పేరు ఏ ఊరు? హెచ్చుమురువని సార్. ఈ గొడవ ఎవరెవరు మీ అన్నదమ్ముల పేర్లు? ఈరేష ఈరునాగప్ప వాళ్ళిద్దరితో పాటు వాళ్ళు 1.5 లక్షలు సార్ డబ్బులు తీసుకొని కేసి నన్ను ఇట్లా కొట్టింది సార్. నన్ను డబ్బులు తీసుకుంటే నా దగ్గర డబ్బులు లేవు సార్, నన్ను ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు సార్ అంటారంటే షేర్ అమ్ముకొని కానీ 10 లక్షలు తీసుకొని రా నీకేమి అంటారు సార్. 10 లక్షలు మీ అన్నదమ్ములకి న్యాయం చేస్తారంట సార్ నాకు. అంటే ఎవరు పంచాయతీ ఏమిది? మా అన్నదమ్ములు పంచాయతీ సార్. మీరు అన్నదమ్ములు నలుగురు పంచుకున్నారా లేకపోతే మీరు ఎవరైనా అమ్మినారా? పంచుకున్నాం సార్. పంచుకున్నాక దారి ఇడాలనే దారి గొడవ సార్. ఆ దారి గొడవకే సార్. అంటే పోయి ఎవరైనా మీ అన్నదమ్ములు ఎవరైనా కంప్లైంట్ పెట్టారనే ఇప్పి అని దారి ఇప్పి అని నానే పోయింది సార్. ఓకే, నిన్ను పోయినోనే కొట్టాడే? నానే పోయి ఫస్ట్ ఆ సార్ దగ్గరికే పోయింది సార్. ఆ సార్ దగ్గరికే పోయి అడిగితే ఆ సార్ కట్ట రాకుంటే రాఘవేంద్ర రెడ్డి దగ్గరికి పోయి మీ అన్నదమ్ములు ఈ స్టేషన్ కంటే రామ్మాము రాఘవేంద్ర రెడ్డి దగ్గరికి అయితే పోతామా అంటే అతని దగ్గర మామ కూడా పోతాం సార్. అతను 2 రోజులు టైం తీసుకొని చెప్తారంటే నీకే అని 2 రోజులు పోయినాక ఏ టైం చెప్పలేదు నాకు. ఇంకా వాళ్ళు రాయలేదు ఏమనలేదు. మరి ఈ సార్ దగ్గరికే వచ్చి ఈ సార్ కడే ఇట్లా చేశారు సార్. నాకు ఇది చెవు అస్సలు ఏమేమి పడదు సార్, కొట్టింది చెవు మీద. పెద్ద కడుపు మండలం చెందిన హెచ్చుమురుని గ్రామానికి చెందిన ఉరుకుందప్పని పెద్ద కడుపు ఎస్ఐ పిలిపించి కొట్టడం చాలా దారుణం. ఆయన ముందు స్టేషన్కి వచ్చాడు, కంప్లీట్ ఇచ్చి మన అన్నదమ్ములు రస్త విషయంలో సేను తగాద వల్ల మా అన్నదమ్ములు ఇట్లా వేస్తున్నారు సార్. ఆయన స్టేషన్కి వస్తే ఆయన ఘోరంగా మిద్దె మీద ఎక్కించి, కింద కాదు మిద్దె మీద ఎక్కించి, ఆయన ఒక రైతు కుటుంబం పుట్టే రైతులు వస్తే ఎంత సమన్వయం చేయాలి ఎస్ఐ గారు, మీరు ఆలోచన చేయండి. ఆయన మిద్దె మీద ఎక్కించి 3 కాదు తొన్ని చాలా ఇబ్బంది కుసన పరిస్థితి లేదు ఆయన. అట్లా రైతు కుటుంబాన్ని మీరు తొంది చాలా మంచిది కాదు. అది మీ సివిల్ కేసు, అది సివిల్ కేసులో మీరు అవకాశం అన్నదమ్ములు ఒకటైతే చేయండి, తప్పేం లేదు, అది మేము కాదడం లేదు. ఈరోజు ఆయన సేను అమ్ముతానంటే వద్దమ్మా ఆ సేను నేను తీసుకుంటాను, రస్తకి ఇబ్బంది అని ఆయన చెప్పాడు ఉరుకుందప్ప. మీరు దాన్ని ఆలోచన చేయకుండా పిలిపించి ఘోరంగా ఇప్పుడు ఆడ మల్లికార్జున ఉంటే కూడా ఆ సౌండ్కి మిద్దెక్కేది సార్. మనోళ్ళు కింద ఉన్నారట, కింద ఉండి ఆ సౌండ్ అరస డబ్బికి ఎవరున్నారు పైన ఎవరు కొడతారన్న వీళ్ళు వినున్నారు, ఎవరు అనుకున్నారు వీళ్ళు. ఒక మటగా రాసేవాడు, ఒక డకాటి కేసేవాడు అట్లా విడిచిపెట్టి ఒక మంచితంగా ఈ దేశానికి రైతే ముఖ్యం. మాకు రైతులు పండించిన పంట తింటేనే మాకు భవిష్యత్తు. మీరు ఆలోచన చేయండి. ఎస్ఐ గారు మీరు క్షమాపణ చెప్పే అవసరం కాదు. ఎస్పీ దగ్గర పోతున్న కర్నూలుకి మన మీద దౌర్జన్యం ఎక్కువ వస్తున్నది. ఈ మా కుర్వ క్యాస్ట్లో చాలామంది రైతులు ఎక్కువ, మన క్యాస్ట్కి ఎన్నో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఒక రోడ్డు పక్కన ల్యాండ్ వాల్యుయేషన్ ఉంటే వాడినే కబ్జా చేస్తున్నారు, ఇస్తారా లేదని పంపు చేస్తున్నారు. ఏమి పద్ధతి ఇది?
ఆయన నీకు ఎందుకు వచ్చాడు, నీకేమో ఆయన ఏం నూరు చేరినాడా ఉంటే చూపేయండి. మీరు ఖచ్చితంగా ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలా. నేను జిల్లా ఎస్పీ దగ్గర మెమోరీ తీసుకుపోతున్నాను ఈరోజు. ఇట్లాగే మా పరిస్థితులు ఎట్లా రైతుల పరిస్థితి, మొన్న ఆదోళనలో ఒకటి కబ్జా చేసి అది రివ్యూ చేసేది మేమే దొరికేది కదా, కురువాళ్ళే దొరుకుతున్నారా మీకేమన్నా? కురువాళ్ళు అంటే ఒక సాంప్రదాయ పద్ధతి ఉన్న వాళ్ళు. ఎవరి జోలికి పోం మేము, మా కష్టం మాకు ఉంటుంది. ఒక్కరి జోలికి పోం, మా వ్యవసాయం చేసుకుంటుంటాం. కొన్ని సమస్యలు వస్తాయి, అన్నదమ్ముల సమస్య, ఆస్తి విషయాలు వస్తాయి. వస్తే అది చేతనైతే చేయి, లేకుంటే ఇన్స్పెక్టర్ సివిల్ అప్ప కోర్టుకు అని చెప్పు. ఇదేం పద్ధతి? ఇంత ఘోరంగా కొట్టినందుకు మాకు చాలా, మా కులానికి చాలా నొప్పి. ఎందుకంటే ఇందు ముందే గతంలో చెప్పాము మేము, మా రైతులు కుల జోలికి రావద్దండి, ఎవరు లేదు గొర్రెలు కాపరదారులు మేము, మాకు ఎన్నో సమస్యలు ఉంటాయి. మా కష్టజీవులు మేము. మా ఎవరి దగ్గర అన్యాయం అక్రమ వసూలు కూడా లేదు మా దగ్గర. మేము ఉజ్వలంగా బతికే వాళ్ళ మీద ఇంత దౌర్జన్యం కొట్టడం చాలా సరికాదు. వెంటనే ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు మాన్వి దేవేంద్రప్ప, కుర్వా కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్.